ద్రోణాచార్యుడు కురు పాండవులకు పరీక్ష పెట్టినప్పుడు అర్జునుడు బాణం సంధిస్తే అది చెక్కతో చేసిన బొమ్మ పక్షి కన్నుకి తగలడంతో ఆ బొమ్మ నేలరాలింది. కాని కురుక్షేత్ర యుద్ధంలో అదే అర్జునుడు సంధించిన బాణానికి కౌరవ సైన్యమంతా కకావికలమైపోయింది. రెండు బాణాలే కదా, మరి తేడా ఎక్కడొచ్చింది? ఒకటి శస్త్రమైతే మరొకటి అస్త్రం. రెండిటి మధ్య నత్తకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సో ఇవాల్టి వీడియోలో అస్త్ర జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా విధ్వంసాన్ని సృష్టించే బ్రహ్మాస్త్రం విశిష్టత, దాన్ని పొందాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో లోతైన అంశాలు అర్థం చేసుకుందాం. సో లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ ఫర్ అమా, ఇక చెప్పేది వినురవేమా. అస్త్రాలు శస్త్రాలు అనే ఆయుధాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ధనుర్వేదం గురించి అట్లీస్ట్ కొంతైనా ఐడియా ఉండాలి. యజుర్వేదంలో ఒక ఉపవేదం ధనుర్వేదం వశిష్ఠ మహర్షి ద్వారా ప్రసిద్ధి చెందడంతో అది వశిష్ఠ ధనుర్వేద సంహిత అనే గ్రంథంగా ఏర్పడింది. దీన్ని సైన్స్ ఆఫ్ ఆర్చరీ అంటారు. పురాణ ఇతిహాసాల ప్రకారం గురుకులంలో చేరిన విద్యార్థి ధనుర్విద్యను నేర్చుకునే ప్రక్రియ నుంచి అతను సాధించుకోగల ఆయుధాలు, వాటిని ఉపయోగించే విధానాలు, విద్యను నేర్పించే గురువు, ఇలా ఎన్నో విశేషాలతో పాటు సైన్యానికి సంబంధించిన ఎన్నో వ్యవహారాలు వివరించబడ్డాయి. ఈ విషయాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఎందరో మోడర్న్ ఆథర్స్ అన్నిటినీ కంపైల్ చేస్తూ కొన్ని పుస్తకాలు రాశారు. సో ధనుర్వేదం ప్రకారం ముందుగా విద్యార్థులు గురుకులంలో చేరి విద్యను అభ్యసించడం మొదలు పెడతారు. అందులో ధనుర్విద్యతో పాటు ఎన్నో శాస్త్రాలు అంటే సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. వీటిల్లో వేద పఠనం కూడా ఒకటి. ధనుర్విద్య మొదటి శిక్షణ శస్త్ర ప్రయోగంతోనే ప్రారంభమవుతుంది. శస్త్రాలంటే సాధారణ ఆయుధాలు. ఒక స్టేజ్ వచ్చాక విద్యార్థికున్న సామర్థ్యం, గుణగణాలను పరిశీలించి అతని అవసరానికి తగ్గ అస్త్రజ్ఞానాన్ని గురువు అందిస్తాడు. అస్త్రం గురించి చెప్పాలంటే మంత్రోచ్చారణ ద్వారా తలచుకున్న దేవతామూర్తి శక్తిని ఒక శస్త్రంలో నింపితే అది అస్త్రంగా మారుతుంది. బాణం, చక్రం, గద, ధనస్సు, ఆఖరికి గడ్డి పరకైనా సరే దాన్ని మంత్రోచ్చారణతో అస్త్రంగా మార్చవచ్చు. మనం గమనిస్తే ఎక్కువ శాతం బాణాలను అస్త్రాలుగా మార్చి ప్రయోగిస్తారు. ఇక అస్త్రాలకున్న శక్తి అణు ఆయుధాల కంటే ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించేలా ఉంటుంది. సో ఇది శస్త్రాలు, అస్త్రాలు, వీటికున్న బేసిక్ డిఫరెన్సెస్. అస్త్రాలను ప్రయోగించే వారిని అస్త్రధారి అంటారు. అయితే మంత్రాలు తెలిస్తే అస్త్రాలను ఉపయోగించవచ్చా అని సందేహపడే వారికి ఒక చిన్న క్లారిటీ. మంత్రోచ్చారణ అంత సులువైన విషయం కాదు. ప్రతి పదం, అక్షరం పలకాల్సిన ఫ్రీక్వెన్సీతో సరైన తీరులో పలకాలి. కాస్త తేడా వచ్చినా సరే శస్త్రం అస్త్రంగా మారే అవకాశం కోల్పోతుంది. ఒక్కసారి రామాయణ మహాభారత యుద్ధాలకు సంబంధించిన సంఘటనలు గమనించండి. ఒకవైపు ప్రత్యర్థులు ప్రయోగించే అస్త్రాలు, మరోవైపు వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఎటువంటి అస్త్రాన్ని ఉపయోగించాలనే జ్ఞానం ఉండాలి. మంత్రాన్ని సరైన తీరులో ఉచ్చరించాలి. దానికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మొత్తంగా చెప్పాలంటే ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ ఈ మూడు కోణాల్లో అస్త్రాన్ని ఉపయోగించే వ్యక్తి స్థిరంగా ఉండాలి. అందుకే అస్త్రజ్ఞానం ఎవరికి పడితే వారికి నేర్పించరు. ఈ అర్హతలన్నీ చూసి సమర్థుడైన విద్యార్థికి మాత్రమే అస్త్రజ్ఞానాన్ని గురువు ప్రసాదిస్తాడు. ఇక అస్త్రాలను లెక్క పెడితే 50కి పైగా ఉంటాయి. వీటిని ఉపయోగిస్తే యుద్ధాల్లో గెలుపు చాలా సునాయాసంగా సొంతమవుతుంది. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా ఉపయోగించకూడదు. అలా చేసిన వారికి మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ అస్త్రజ్ఞానాన్ని శిష్యుడు తన గురువు నుంచే సంపాదించుకోవాలి. ఇక్కడి వరకు అస్త్రజ్ఞానంలో ఉన్న బేసిక్స్ అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు విధ్వంసాన్ని సృష్టించే బ్రహ్మాస్త్రం గురించి తెలుసుకుందాం. బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలంటే మనసులో బ్రహ్మను ధ్యానించి అతన్ని ఆవాహన చేసుకునే మంత్రాన్ని పఠించాలి. బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోవాలంటే మరో బ్రహ్మాస్త్రంతోనే సాధ్యం. ఇలా రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొన్నప్పుడు వాటి ఎఫెక్ట్ న్యూట్రలైజ్ అయిపోతుంది. బ్రహ్మాస్త్రానికి మరొక వేరియంట్ బ్రహ్మశిరాస్త్రం. రెండింటిని చతుర్ముఖ బ్రహ్మ సృష్టించాడు. వీటి మధ్య చిన్న చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి. వీటి విశిష్టత, చేసే విధ్వంసం, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఇతిహాసాల సంఘటనలు రెఫర్ చేయాలి. ముందుగా బ్రహ్మాస్త్రానికి సంబంధించిన రెఫరెన్సెస్ చూద్దాం. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాకముందు కౌశిక మహారాజుగా పిలువబడేవాడు. వశిష్ఠ మహర్షి దగ్గరున్న కామధేనువుని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో వశిష్ఠ మహర్షిపై ఎన్నో అస్త్రాలు ప్రయోగిస్తాడు. కానీ వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండంతో వాటన్నిటిని నిరుపయోగం చేస్తాడు. బ్రహ్మదండం అనేది అస్త్రం కాదు, తపస్సు చేసే మహర్షుల చేతుల్లో ఉండే దండెం. దానితో వాళ్ళ తపోశక్తిని ఛానలైజ్ చేస్తారు. ఇక్కడ తపోశక్తి అంటే బ్రహ్మ నుంచి లభించే శక్తి. అందుకే దీన్ని బ్రహ్మశక్తి అని కూడా అంటారు. ఇది కేవలం సప్త ఋషుల దగ్గర మాత్రమే ఉంటుంది.
ఆఖరిగా విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే వశిష్ఠ మహర్షి తన శరీరాన్ని బ్రహ్మాస్త్రంగా మార్చుకొని దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు. కాకపోతే అదే సమయానికి దేవతలు, ఋషులు, మునులు అడ్డుకోవడంతో వశిష్ఠ మహర్షి తన అస్త్రాన్ని విరమించుకున్నాడు. వాల్మీకి రామాయణం బాలకాండలో 56వ సర్గ రెఫర్ చేస్తే ఈ ఘట్టం పూర్తి వివరాలుంటాయి. ఇది విశ్వామిత్రుడి బ్యాక్ స్టోరీలో ఒక భాగం. రామాయణం అరణ్యకాండలో రాముడు కరదూషణాదులతో చేసిన యుద్ధం ఉంటుంది. సరిగ్గా 30వ సర్గలో రాముడు యజ్ఞానికి ఉపయోగించే చెక్కను పోలిన బాణంలో బ్రహ్మశక్తిని నింపి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రానికి కరుడు నేల కొరిగి దాని వేడికి పూర్తిగా భస్మమవుతాడు. ఇదే అరణ్యకాండ 44వ సర్గలో రాముడు బ్రహ్మాస్త్రాన్ని మరొక రాక్షసుడిని అంతం చేయడానికి ప్రయోగిస్తాడు. అతనే మారీచుడు. బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుడిని రాముడు బుసలు కొట్టే సర్పం లాంటి బ్రహ్మాస్త్రంతో అంతం చేశాడు అనే వర్ణన ఇక్కడ ఉంటుంది. ఇక సుందరకాండలోకొద్దాం. రాముడు ఒక కుశ దర్భను అంటే కుశ అనే గడ్డి పరకను బ్రహ్మాస్త్రంగా మార్చి ఇంద్రుడి పుత్రుడైన జయంతుడిపై ప్రయోగిస్తాడు. ఇది 38వ సర్గలో ఉన్న విషయం. హనుమంతుడు సీతమ్మను కలిసిన తరువాత రావణాసురుడిని కలుద్దామని చేసిన ప్రయత్నంలో ఎందరో అసుర రాక్షసులను ఎదుర్కొని అంతం చేస్తాడు. ఆఖరి ప్రయత్నంలో ఇంద్రజిత్తు వచ్చి హనుమంతుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే సృష్టికర్తపై ఉన్న గౌరవంతో ఆ బ్రహ్మాస్త్రానికి కట్టడి అవ్వడానికి సిద్ధపడతాడు. ఇది 48వ సర్గలో ఉంటుంది. ఈ పూర్తి ఘట్టాన్ని మన ఛానల్లో ఒక సెపరేట్ వీడియోగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ పైన ఐ బటన్ లో ఉంది. ఇక వాల్మీకి రామాయణం యుద్ధకాండ ఘట్టాల విషయానికి వస్తే 22వ సర్గలో లంకా నగరానికి చేరుకోవడానికి ఉపాయం చెప్పమని రాముడు 3 రాత్రులు నిరంతరంగా సముద్రుడికి ప్రార్థించాడు. కానీ సముద్రుడు సమాధానం ఇవ్వలేదు. దానికి రాముడు అతనిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోయాడు. కానీ అస్త్రాన్ని సంధించలేదు. 71వ సర్గలో బ్రహ్మాస్త్రాన్ని లక్ష్మణుడు ప్రయోగించే ఘట్టం ఉంటుంది. రావణుడి కొడుకుల్లో ఒకడు అతికాయుడు. లక్ష్మణుడు సంధించిన బ్రహ్మాస్త్రంతో మరణిస్తాడు. 73 అండ్ 74వ సర్గల్లో ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి 27 కోట్ల వానరులు గాయపడతారు. ఆఖరిగా 108వ సర్గలో రావణుణ్ణి అంతం చేయడానికి కూడా రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇక్కడి వరకు రామాయణంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన పాత్రలు, సందర్భాలు తెలుసుకున్నాం. మహాభారతానికి సంబంధించిన సంఘటనలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే ఒక ఆడియో షో సజెషన్. లైఫ్ లో ఎటువంటి స్ట్రెస్ లేకుండా సంతోషంగా ఉండాలనే వారికి కుకు ఎఫ్ఎంలో డాన్ హారిస్ రాసిన 10% హ్యాపీయర్ అనే బుక్ కి సంబంధించిన సమ్మరీ ఉంది. ఒకసారి వినడానికి ట్రై చేయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్పాలంటే చక్కటి వాయిస్ క్లారిటీతో చాలా సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఆ బుక్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ వివరించారు. ఇది మీ ఒక్కరికే కాదు, అందరికీ జరుగుతుంది. ఇది మన తప్పు కూడా కాదు. చిన్నప్పటి నుంచి మనం ఇలా ట్యూన్ అయిపోయి ఉన్నాం. ఇది మాత్రమే కాదు, కుకు ఎఫ్ఎం లో 10,000 గంటలకు పైగా ఆడియో షోస్ ఉన్నాయి. వివిధ కేటగిరీస్ కి సంబంధించిన వరల్డ్స్ బెస్ట్ సెల్లర్స్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్ లో అందిస్తున్నారు. కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి 399 రూపాయలు. కానీ మన లైఫోరామా వ్యూవర్స్ కి కేవలం 199కే ఇస్తారు. దానికి మీరు కింద డిస్క్రిప్షన్ లో లేదా కామెంట్స్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి LIFER 50 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే చాలు. ఆఫర్ నచ్చితే మిస్ అవ్వకండి. ఇక మన టాపిక్ లోకి వెళ్తే మహాభారతం ద్రోణ పర్వంలో ద్రోణ వధ పర్వం. ద్రోణాచార్యుడు పాండవుల్లో మొదటివాడైన యుధిష్ఠిరుడిని అంతం చెయ్యాలనే ఉద్దేశంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి యుధిష్ఠిరుడు తాను కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. మరొక సందర్భంలో పాంచాల రాజ్య సైనికులను అంతం చెయ్యడానికి ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అదే ద్రోణాచార్యుడిని అంతం చేసే ప్రయత్నంగా దృష్టద్యుమ్నుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. ద్రోణాభిషేక పర్వంలో దుర్యోధనుడి సైన్యంలో ఉన్న సంక్షప్తకులు అర్జునుడిపై 1000 బాణాల వర్షం కురిపించారు. దానితో అర్జునుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోయి ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. అప్పుడు అందరినీ ఒకేసారి అంతం చేయడానికి అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. జయద్రథ వధ పర్వం. ద్రోణాచార్యుడిపై అర్జునుడు లెక్కలేని బాణాలు సంధించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అతనిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని ఎదుర్కోవడానికి ప్రతిదాడిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇదే జయద్రథ వధ పర్వంలో కైకేయ రాజ్యానికి చెందిన యువరాజు బృహత్శత్రుడిని అంతం చేయడానికి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. కురుక్షేత్ర యుద్ధం 15వ రోజున అంటే ద్రోణ పర్వం ద్రోణ వధ పర్వంలో అశ్వత్థాముడు ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడిపై ప్రయోగిస్తాడు. దాన్ని అర్జునుడు బ్రహ్మాస్త్రంతో ఎదుర్కొంటాడు. కర్ణ పర్వానికి సంబంధించిన 2 సందర్భాల్లో బ్రహ్మాస్త్ర ప్రయోగం ఉంటుంది. పాండవ సైన్యం బాణాలు, వివిధ ఆయుధాలు
ఆయుధాలతో రథ గజ అశ్వాలతో కర్ణుడిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేశారు. ఇక వీళ్ళందరినీ తప్పించుకోవడానికి కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అగ్ని జ్వాలలు పుట్టించి అందరినీ అంతం చేశాడు. కర్ణ అర్జునుల మధ్య జరిగిన ఆఖరి పోరాటం. కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోయింది. అప్పుడు కర్ణుడు ఒకవైపు ఆ రథచక్రాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాడు, మరోవైపు అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు దానికి ప్రతిదాడిగా అర్జునుడు తిరిగి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. అశ్వమేధ పర్వంలో అణుగీత పర్వం గమనిస్తే పాండవ వారసులు ఎవ్వరూ మిగలకూడదనే ఉద్దేశంతో ఉత్తర గర్భంలో ప్రాణం పోసుకుంటున్న పరీక్షిత్తుపై అశ్వత్థాముడు బ్రహ్మశిర అస్త్రాన్ని ప్రయోగించాడు. కాకపోతే శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలోకి సూక్ష్మ రూపంలో ప్రవేశించి దాని దాడిని న్యూట్రలైజ్ చేస్తాడు. ముందు చెప్పినట్టు ఇది బ్రహ్మాస్త్రానికి రెండో వేరియంట్. ఈ ఘట్టం మహాభారతంతో పాటు శ్రీమద్ భాగవతంలో కూడా ఉంటుంది. భాగవతం సిరీస్ లో శ్రీమద్ భాగవతం వర్షన్ ని ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే శ్రీమద్ భాగవతంలో బాణాసురుడికి సంబంధించిన కథలో శివ కృష్ణుల మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో శివుడు కృష్ణుడు ఇద్దరు ఒకరిపై ఒకరు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంతో అవి న్యూట్రలైజ్ అవుతాయనే వివరణ ఉంటుంది. ఇవి కాకుండా పద్మ, శివ, స్కాంద అనే 3 పురాణాల్లో బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించిన ఘట్టాలుంటాయి. ఇప్పుడు బ్రహ్మశిర అస్త్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రహ్మశిర అస్త్రం, దీనికి ఇంద్రాది దేవతలను అంతం చేయగల శక్తి ఉంది. ఈ అస్త్రం లక్ష్యాన్ని తాకిన మరుక్షణం ఒక చైన్ రియాక్షన్ మొదలయ్యి పేలుళ్లు సంభవించి తరంగాల రూపంలో గురిపెట్టిన లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. ఆ లక్ష్యం విశ్వంలో ఉన్నది ఏదైనా కావచ్చు, లేదా ఆ విశ్వమే కావచ్చు. ఈ అస్త్రం వెలువడినప్పుడు బాణం అంచున 4 తలల బ్రహ్మ ఉద్భవిస్తాడు. ద్వాపర యుగానికి సంబంధించిన మహర్షి అగ్నివేశ, పరశురామ, కర్ణ, అర్జున, అశ్వత్థాముల దగ్గర ఈ బ్రహ్మశిర అస్త్రాన్ని ప్రయోగించే జ్ఞానం ఉండేది. మహాభారతం ఆది పర్వం సంభవ పర్వంలో ద్రోణాచార్యుడు తన శిష్యులైన కురుపాండవులను పిలిచి ఇలా వివరించాడు. అగస్త్య మహర్షి శిష్యుల్లో ఒకరు అగ్నివేశుడు. అతను నా గురువుల్లో ఒకరు. నా తపోయోగ్యతకు మెచ్చి ఆయన నాకు బ్రహ్మశిర అనే అస్త్రాన్ని ప్రసాదించారు. దీన్ని ఎదుర్కోవడం అసాధ్యం. మెరుపు దాడిలా యావత్ భూగ్రహాన్ని అంతం చెయ్యగలదు. దీన్ని ఒక శిష్యుడు తన శిష్యుడికంటూ గురు శిష్య పరంపరతో ఇస్తూ వచ్చారు. నా గురువు నాకు అందచేస్తున్నప్పుడు భరద్వాజ, ఎట్టి పరిస్థితుల్లో ఈ అస్త్రాన్ని బలహీన వ్యక్తులపై ప్రయోగించవద్దు అని చెప్పారు. ఆ తర్వాత అదే బ్రహ్మశిర అస్త్రాన్ని ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి అందచేసి అగ్నివేశుడు చెప్పిన మాటలు బాగా గుర్తుపెట్టుకుని బ్రహ్మశిర అస్త్రాన్ని ఉపయోగించమని చెప్పాడు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.